గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ క్రేజీ మాలవిక వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే ఇప్పుడు ఎల్లమ్మ దగ్గరికి అయితే పోతున్నాం. అక్కడ పోయినాక మేము ఏం చేస్తాం ఏంటి అని నాతో పాటు మీరే వీడియోలో చూసేయండి. ఇంకా ఫైనల్గా మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఆటోలో. మా ఊరు నుంచి కొంచెం దూరం ఉంటుంది మాకు ఎల్లమ్మ టెంపుల్. ఇంకా ఆటో మాట్లాడుకొని అందరం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎల్లమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తంకైతే ఎల్లమ్మ దగ్గరికి వచ్చేసినాక ఇక్కడ మంచిగా ఒక ప్లేస్ అయితే చూసుకొని సాప్ వేసుకొని ఇంకా తెచ్చిన సామాన్లన్నీ అక్కడ పెట్టినాక ఇక్కడైతే మా అత్త అక్కడ మొత్తం పొయ్యి దగ్గర అయితే అంతా క్లీన్ చేస్తుంది. అంటే బండలు పెట్టి అక్కడ పెట్టినాక ఇంకా డేక్షలతో ఒకసారి పెట్టి చూస్తాం కరెక్ట్ ఉన్నాయా లేవా అని. ఇంకా ఉన్నాక మా పిన్ని అయితే మంచిగా పొయ్యినైతే మంచిగా కడిగి ఇంకా పసుపుతోనైతే బొట్లు వేసింది. ఇంకా అక్కడ వేసినాక మా మమ్మీ మా పిన్ని అయితే బుట్లు పెట్టుకుంటున్నారు. అంతా అయిపోయాక ఇంకా రైస్ అయితే మేము అన్ని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ రైస్ అయితే కడుగుతున్నారు. వాటర్ అయితే అక్కడనే దొరుకుతాయి మాకు టెంపుల్ దగ్గరనే. ఇంకా రైస్ కడిగేసి మంచి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసినారు. ఇంకా అక్కడ పొయ్యి మీద పెట్టేసినాక అక్కడ రైస్ అవుతుంది. ఇంకా ఇక్కడ మా మమ్మీ మా పిన్ని పనులు అయితే చేసుకుంటున్నారు. ఇంకా కూర కోసం అయితే టమాటాస్ ఉల్లిపాయలు ఇవైతే కట్ చేసుకుంటున్నారు. అన్నీ మేము మొత్తం ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. ఇంకా వట్టి చేపల కూర అయితే వండుతున్నారు. ఇంకా దానికోసం ఇంకా మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, నూనె అన్నీ ఇందులో వేసి ఇంకా అక్కడ మంచిగా కడిగేసి చేపల్ని వట్టి చేపలు ఇంకా అందులో వేసి మంచిగా కర్రీ కోసం అయితే మంచిగా అక్కడ మిక్స్ చేస్తుంది. ఇంకా ఇక్కడ ఈలోపు రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చేసి ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకా అయిపోయాము అట్లా పసుపు అయితే వేసి రైస్ అయితే దింపి పక్కన పెట్టినాక ఇక్కడ కూర కూడా అవుతుంది. మా అత్త అయితే అక్కడ కూర అయితే చూస్తుంది. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అయితే మంచిగా దేవునికి తీసుకెళ్ళడానికి అయితే సామాన్లు అన్నీ సదురుతున్నారు. ఇక్కడ మా బాబాయ్ యాప కొమ్ములు అయితే తెచ్చున్నారు. ఇక్కడ అన్నం కూర కూడా అయిపోయింది. ఇంకా ఇస్తరాకులు అయితే పెట్టినారు బోనం వండి ఇంకా పెరుగు పోసి. ఇక్కడ మా అమ్మమ్మ అయితే కళ్ళు బాటిల్కి వేపాకులు అయితే కడుతుంది. ఇట్లా బోనంకి కట్టరు, ఇక్కడ కళ్ళు కుండకైతే కడతారు వేపాకు. ఇక్కడ మా పనులు మేము చేసి ఇక్కడ మా ఇంకా మా బోనం అయితే అయిపోయింది. మా మమ్మీ మా పిన్ని మేమందరం అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. నేను కూర్చున్న దగ్గర నుంచి టెంపుల్ కొంచెం దూరం ఉంటుంది. ఇంకా బోనం ఎత్తుకొని అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. రాగానే ఎంతమంది ఉన్నారు. మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి ఫుల్ జనాలు ఉండే. ఇంకా ఇక్కడ అమ్మవారు అయితే చెట్టు కిందనే వెలిసింది. ఇంకా ముందు కూడా టెంపుల్ అంటే గుడిలాగా కూడా కట్టినారు. అక్కడికైతే వెళ్ళలేము, మొత్తం ఇక్కడనే చెట్టు కిందనే చేస్తారు. ఇక్కడ ఇంకా రాగానే ఇక్కడ ఇస్తరాకులో తెచ్చిన బోనం అయితే ఇక్కడ అమ్మవారి దగ్గరనైతే పెట్టేసినాము. అక్కడ ఇద్దరు ఉంటారు, అంటే అమ్మవారి దగ్గరనే అంటే ఆంటీ వాళ్ళు ఇంకా వాళ్ళ పాప వాళ్ళే చేస్తారు. ఏమున్నా అక్కడ అమ్మవారి దగ్గర మనం చేసేది ఏముండదు. ఖాళీ మనం తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇస్తే వాళ్ళే అక్కడ అమ్మవారి దగ్గర పూజ అంతా చేసి మనకైతే అన్ని ఇస్తారు అక్కడ. ఇంకా మేమైతే అన్ని తీసుకొని వెళ్ళాం కాబట్టి ఉల్లిగడ్డలు ఇంకా కొబ్బరికాయ అగరబత్తిలు అన్ని తీసుకొని అయితే వెళ్ళినాం. ఇక్కడ ఇంకా అమ్మవారి ఇట్లా మంచిగా చెట్టు కింద అయితే మంచిగా వెలిసింది. చూడండి మా ఎల్లమ్మ తల్లిని ఇక్కడ. మొత్తం పూజ అయిపోయినాక ఇక్కడైతే నీళ్ళ శాఖ పోసి ఇంకా కళ్ళు శాఖ అయితే పూసినాము. ఇంకా మా బాబాయ్ అయితే పూసినాడు అక్కడ. మంచిగా అమ్మవారిని అయితే మంచిగా మొక్కుకొని దర్శనం చేసుకున్నాం. మంచిగా అయింది, చాలా పీస్ఫుల్గా అయింది, హడావిడి ఏం లేకుండా. ఇంకా అక్కడ మొక్కేసి కొబ్బరికాయ అయితే కొట్టినాడు మా బాబాయ్. నెక్స్ట్ ఇంకా మా పిన్ని మా మమ్మీ అందరు లైన్గా వెళ్ళి మంచిగా మొక్కేసి మంచిగా కొబ్బరికాయ అయితే కొట్టినారు. కొబ్బరికాయ కొట్టినాక ఇక నెక్స్ట్ మన కోడిని అయితే ఇంకా అమ్మవారికి బలియడం. ఇంకా ఇక్కడ తెచ్చిన నైవేద్యం కోడికి పెట్టి కోడికి ఇంకా కళ్ళు శాఖ అయితే పూసి మంచిగా అమ్మవారి దగ్గర తెచ్చిన బుట్టు అయితే పెట్టి ఇక్కడ మంచిగా డప్పులతోనైతే డప్పులు కొడతారు కోడిని ఊసే ముందు అయితే. ఇంకా మనం తెచ్చిన 2 కోళ్ళు అయితే బ్యాలెన్స్ చేసినాక ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే బియ్యం అయితే పూస్తున్నారు. ఇంకా అక్కడ వాళ్ళు పూస్తున్నారు. మేము తెచ్చిన బోనం అయితే తెచ్చి ఇచ్చినందుకు అక్కడ 50 రూపీస్ అయితే ఇస్తాము కానుకగా. ఇంకా అక్కడ 50 రూపీస్ అయితే అమ్మవారి దగ్గర ఇచ్చేసి ఇంకా అక్కడ నుంచి మేము ఉండే ప్లేస్కి అయితే ఇంకా నడుచుకుంటూ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. కానీ ఎంతమంది జనాలు ఉండే
ట్యూస్డే కాబట్టి ఇంకా ఫుల్ ఉండే, ఇంకా ఇప్పుడు ఇంకా బోనాల సీజన్ కూడా కాబట్టి ఇంకా మస్తు మంది వచ్చిండే. ఇంకా అంతమందిలో కూడా మాకైతే దర్శనం చాలా మంచిగా అయింది, చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయింది. ఇంకా మేము వచ్చిన దగ్గరికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. నేను అంటే వచ్చిన వాళ్ళందరం స్టార్ట్ అయిపోతాం, అందరం వచ్చినాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు అదే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా మేమైతే వెళ్తున్నాం. మా చెల్లె చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఫుల్ నిద్రొస్తుంది ఆమెకి పాపం, ఇంకా అలసిపోయింది తను కూడా ఫుల్. ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాం. ఇంకా ఇక్కడికి రాగానే మా మమ్మీ ఇంకా మా పిన్ని అయితే అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం అయితే ఇంకా ఫాస్టింగ్ ఉండరు కాబట్టి ఫాస్టింగ్ అయితే వదిలేసినారు. ఇంకా మంచిగా కోడి అయితే కోసుకున్నాం కదా, ఇక తినాలి కదా. ఇంకా మా అత్త అయితే వండుతుంది ఆడ. ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుంది అంటే అంత మంచిగా ఉండే, చాలా కామ్, ఇంకా చాలా పీస్ ఉండే మేము కూర్చున్న దగ్గర కూడా. ఇంకా మా పిన్ని మా అత్త అయితే కూర వండుతున్నారు ఆడ. మేమైతే అందరం మంచిగా అట్లా ఇంకా బాక్సులు కూడా తెచ్చుకున్నాం, సాంగ్స్ వినుకుంటా అట్లా మంచిగా అందరం కూర్చొని ఇంకా అంతా అయిపోయినాక ఫుడ్ తినుకుంటా మంచిగా ఎంజాయ్ చేసినాం ఫ్యామిలీ అంతా. ఇంకా తిన్నాక మా చెల్లె చిన్న చెల్లె పెద్ద చెల్లె ఇద్దరైతే పాటలు పెట్టుకొని డ్యాన్స్లు ఆడుతున్నారు చూడండి ఎంత మంచిగా. చెల్ల వాళ్ళకి ఏడవైనా పాటలు అయితే ఉండాలి, అట్లా ఫుల్ ఎంజాయ్ చేసినారు. ఇంకా మేము కూర్చున్న ప్లేస్ నుంచి అయితే ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుండే అని చెప్పి మీకైతే ఒకసారి అట్లా చూపించినాను. ఇంకా ఆటోలో అన్ని సామాన్లు అయితే పెట్టుకొని ఇప్పుడైతే ఇంటికి. ఇంకా అందరం ఆటోలో కూర్చొని ఇంటికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుండే. ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికైతే వచ్చేసినాం. గైస్ మొత్తానికి అయితే ఇప్పుడైతే ఇంటికి వచ్చినాం. మీకు ఎలా అనిపించింది మా ఎల్లమ్మ బోనాలు, అక్కడ ఎట్లా చేసుకున్నాం ఏంటి అనేది మొత్తం ఈ బ్లాగ్లో చూసాను కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అందరికీ.